ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మనకొనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే 1 నవంబర్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు. రాహుతో కలయిక విడిపోయిందండి, కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది, కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మీన రాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడార్థం పాటు అంటే 1.5 year పాటు మీన రాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. కన్యా రాశిలో కేతు ఏడార్థం పాటు ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చి మనకి అదే కన్యా రాశిలో ఉన్నారు, నీచ స్థానంలో ఉన్నారు. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? కన్యా రాశి అధిపతి ఎవరంటారు? కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు అండి. అలాగే కన్యా రాశిలో మనకి ముఖ్యంగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం శని బలం పరిపూర్ణంగా ఉంది. శని బలం అంటే ఎలా చూడాలంటే మన రాశి నుంచి 3, 6, 11 స్థానాలు సేమ్ రాహు కేతులాగే, రాహు కానీ కేతు కానీ శనికి కానీ మూడింటికి కూడా గోచారిత్య మన రాశి నుంచి 3, 6, 11 స్థానాలు ఉంటే కనుక యోగాన్ని ఇస్తాడు. సో శని 2.5 ఏళ్ళు యోగాన్ని ఇస్తాడు 6వ స్థానంలో ఉన్నందుకు. ప్రస్తుతం 1 ఏడాది అయింది అనుకోండి ఇంచుమించుగా. కాబట్టి శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు కూడా అన్నమాట. సో ఆ రెండు కూడా అత్యుత్తమంగా ఉంటాయని చెప్పుకోవాలి. నెక్స్ట్ రాహు వచ్చేసి సప్తమంలో ఉన్నాడు, కేతు రాశిలో ఉన్నాడు. సో ఇప్పుడు మొన్నటిదాకా తులారాశి వారికి గ్రహణం నడిచినట్టుగా ఏడార్థం ఇప్పుడు కన్యా రాశి వారికి గ్రహణ సమయం స్టార్ట్ అయింది. ఈ నవంబర్ 1 నుంచి ఏడార్థం పీరియడ్ దాకా. గ్రహణం ఏంటి, గ్రహణం ఏడార్థం ఉండడం ఏంటని మీరు అనొచ్చు. మామూలుగా జాతకంలో చంద్రుడు కేతువుతో ఉన్న, చంద్రుడు రాహుతో ఉన్న, రవి రాహుతో ఉన్న, రవి కేతుతో ఉన్న కూడా గ్రహణ సమయంలో పుట్టినట్టుగా ఇంచుమించుగా అనుకోవాలి. అంటే మనం ఎంత మంచి వాళ్ళైనా, హార్డ్ వర్క్ చేసినా, దైవబలం ఉన్నా అది బయటవాడికి కనిపించవు. ఈ ఏడార్థం పీరియడ్ ఎవరికైనా సరే ప్రతి 9 ఏళ్ళకి ఒక ఏడార్థం పీరియడ్ ఇలా ఉంటుందండి. కాబట్టి ప్రస్తుతం అది కన్యా రాశి వారికి స్టార్ట్ అయింది. సో మామూలుగా మనం గ్రహణం, సూర్యగ్రహణం వచ్చినప్పుడు అలాంటి సూర్యుడు కూడా మనకి అరగంట సేపు కనిపించడు. అదేంటి అలాంటి సూర్యుడు కనిపించడు, అది గ్రహణ సమయం అనమాట. అలాగే మన రాశిలోనే ప్రస్తుతం ఆ కన్యా రాశి వారికి ఆ కేతు వచ్చి అక్కడ కలిసాయంటే ఈ ఏడార్థం అలాగే ఉంటుంది. కాబట్టి మిత్రులు శత్రువులు అవ్వడం, అలాగే మనకి కావాల్సిన వాళ్ళు శత్రువులుగా మారిపోవడం, మన మీద అభాండాలు వేయడం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు, చికాకులు, అవమానం, అనుమానం ఎక్కువగా కలగడం, ఇది కాకుండా భయాందోళన ఎక్కువగా ఉండడం, ఇది కూడా ముందుకి వెళ్ళి ధైర్యంగా మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే కన్యా రాశి వాళ్ళు కూడా కొంచెం పిరిగ్గా అయిపోతారు. ఈ ఏడార్థం ధైర్యాన్ని కోల్పోతారు. అధైర్యాన్ని. సో అలా మనకి ఏవోటి సిచ్యువేషన్స్ కూడా అలా వస్తుంటాయి. మనం చేయని పనులని మనం చేసామని మనం ఎవరికో ఏదో చెప్తాం, నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు మనకి మిత్రుడు అవ్వచ్చు, కానీ మనకి ఎవడైతే శత్రువో వాడికి వాడు మిత్రుడు అవ్వచ్చు కదండి. సో మనం చెప్పేవన్నీ కూడా వీడికి అవతల వాడికి చెప్తాడు, ఇక నీ గురించి ఇలా అన్నాడని. సో అలాంటివన్నీ కూడా మనకి విని చాలా బాధ కలుగుతుందన్నమాట. కాబట్టి ఏడార్థం కొంచెం ఇలా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం, ధైర్యంగా ఉండడం, అలాగే ఎవరి గురించి ఏమీ చెప్పకుండా ఉండడం, కొంచెం ముక్కుసూటితనం తగ్గించుకోవడం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తగ్గించుకుంటే కూడా కొంచెం మనకి ఇంపాక్ట్ తక్కువ. ఎందుకంటే ఇదివరకు అంటుంటారు, ఇదేంటి నేను ఇదివరకు అన్నప్పుడల్లా మీరు పడేవారు, ఇప్పుడు ఎందుకు పడట్లేదు, అది ఇదివరకు వాడు చాలా మంచివాడు ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, ఇలా ఇవన్నీ మనం వింటుంటాం చూడండి. అవన్నీ కూడా ఇలాంటివి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం కన్యా రాశికి ఆ కేతు వచ్చి కలిసాడు కాబట్టి గ్రహణ సమయం లాంటి పీరియడ్ కాబట్టి అనార్థం మనకు అలా ఉంటుంది. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో కూడా గురువు ఉన్నాడు. దైవబలం, దైవానుగ్రహం 0గా ఉంది. మనకి ఏప్రిల్ దాకా దైవబలం, దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంది.
మరి అలాగే కేతు బలం మరి బాగా క్షీణించిపోయి ఉంది, బాగా లేదు అని అంటున్నారు కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? తప్పకుండా. అలాగే మనకి సప్తమ స్థానం కూడా తీసుకున్నా, సప్తమ మళ్ళీ ఇందాక కూడా అనుకున్నాం చూడండి, భార్య లేదా భర్త, ఇమీడియట్ బాస్, అలాగే మనకి పార్ట్నర్. సో వాళ్ళతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు. మరి ఇక్కడ రాశిలో అంటే ఎప్పుడు రాహుకేతులు ఆపోజిట్లోనే ఉంటాయండి. కేతు మనకి ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాయంటే ఆపోజిట్ మీనంలో ఖచ్చితంగా రాహువే ఉంటారన్నమాట. సో సప్తమ స్థానం కూడా కొంచెం పాడైనట్టు. మన ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం, బిజినెస్ పార్ట్నర్తో ప్రాబ్లం, భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు రావడం చిన్న చిన్నవి అవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనీసం గురుబలం వచ్చింది అనుకోండి, గురువు మనకి భాగ్యస్థానం వృషభ రాశిలో ఏప్రిల్లో వచ్చాయనుకోండి, వాడు పంచమ దృష్టితో కేతువుని చూస్తాడు, రాశిని చూస్తాడు. సో 70% ప్రాబ్లమ్స్ సాల్వ్. 1 year ఉంటాడు. సో ఆ ఈ లోపల ఈ 1.5 year పీరియడ్ రాహుకేతులు మారిపోతారు. ఏప్రిల్ వచ్చేదాకా మటు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం, ముఖ్యంగా కన్యా రాశి వారు. గురుగారు మరి ఈ చంద్రగ్రహణం వల్ల కూడా వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు కాబట్టి చంద్రగ్రహణం తర్వాత రోజు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దాన ధర్మాలు ఏంటి? సాధారణంగా ఈ కన్యా రాశి వారు ఏం చేసుకోకలేదండి, ముఖ్యంగా తులారాశి వారే చేసుకోవాలి. అంటే ఈ కన్యా రాశి వారికి ఏమి గ్రహణం రావట్లేదు. గ్రహణం అనేది ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ చంద్రగ్రహణం ప్రభావం వీళ్ళపైన ఏముండదు. లేదు, October 30th గ్రహణం ఏదైతే ఉందో చంద్రగ్రహణం, అది తులారాశి వారు కొద్దిగా ఉంటుంది. ముఖ్యంగా భరణి నక్షత్రం మేషరాశి మీద వస్తాం కాబట్టి మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఆపోజిట్ తులారాశి అయినా కూడా కేతు అక్కడి నుంచి కదిలిపోతున్నాడు కాబట్టి వాళ్ళకేం ఉండదు. వాళ్ళకి 10% ఉంటుంది తులారాశి వారికి. 100% మటుకు మేషరాశి, అందులో భరణి నక్షత్రం మీద 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి, ఎందుకంటే ఈ గ్రహణ ఎఫెక్ట్ 3 months to 6 months దాకా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగో వెళ్ళిపోతుంది కాబట్టి మేషరాశి వారు చేసుకోవాలి. ఇందాక మనం మేషరాశి వారు కూడా చెప్పుకోలేదు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పుకుంటాం. సో October 30th గ్రహణం వస్తుంది కాబట్టి, అది కూడా అర్ధరాత్రి వస్తుంది కాబట్టి మీరు November 1st పొద్దున తలస్నానం చేసేసి ఒక గుడికి వెళ్ళి, మన ఈ పురోహితులు ఎవరైతే ఉంటారో వారికి కేజింపావు బియ్యం అండి, అలాగే ఒక వైట్ లుంగి, అలాగే ఒక 100 rupees మనకి క్యాష్, అలాగే ఒక చంద్రబింబం వెండిది మనకి షాప్స్లో అమ్ముతారు, అది కొని అది దానం ఇచ్చేయాలన్నమాట బ్రాహ్మడికి. ఇస్తే దాని దోషం తొలగిపోతుంది. ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ అనార్థం నుంచి చాలా ఇంపాక్ట్ ఉంది మేషరాశి వారికి. ఇది కూడా 3 to 6 months ఇంపాక్ట్ ఇంకా చూపిస్తుంది కాబట్టి గ్రహణ ఎఫెక్ట్ వెళ్ళిపోతే ఎందుకు అది ఒక్కటి మీరు చేసుకున్నారనుకోండి చాలా మంచిది మాట. సో కన్యారాశి వారి మటుకు ఏం చేసుకోకలేదు, గ్రహణంతో వీళ్ళకి సంబంధం లేదు. మరి కన్యారాశి వారికి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి. ఎందుకంటే శని బలం ఎంత బాగున్నా కూడా గురుబలం లేదు కాబట్టి ఇప్పుడే గుర్తుపడండి, శని బలం చాలా బాగున్నా ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది, ఆల్రెడీ చేసే ఉద్యోగంలో ఉంటుంది. కొత్త ఉద్యోగాలు అయితే రావు, ప్రమోషన్స్ రావు, నేమ్ అండ్ ఫేమ్ రాదు, ఉన్న ఉద్యోగం అలాగే ఉంటుంది. గురుబలం ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు వారికి కొత్త జాబ్ రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, శాలరీ మేజర్గా హైక్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఏప్రిల్ దాకా మటుకు ఉద్యోగం ఏం మారకుండా ఉండడం ఉత్తమం. అందులోనే మీరు చేసుకుంటే కనుక మిశ్రమంగా ఉన్నా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. మరి గురుబలము తక్కువ ఉంది, అలానే కేతువు కూడా అనుగ్రహం సరిగ్గా లేదు కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? ముఖ్యంగా వీరు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలని, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇంక ఏప్రిల్ దాకా ఫిక్స్డ్గా పెట్టుకోవడం బెస్ట్. ఏంటంటే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అనేది. గురుగ్రహం అనేది అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ముఖ్యంగా దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం గురువు. కేతు కూడా ఆధ్యాత్మిక కారకుడు అండి. కేతు కూడా మనకి రాశిలో ఆధ్యాత్మికానికి కారకుడు కాబట్టి దైవబలం మనం ఎక్కువగా పెంచుకుంటే సరిపోతుంది. కాబట్టి గురువారం ఉపవాసం ఉంటే అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.